హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 799వ నామం, మూడక్షరాల నామం రసజ్ఞ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం రసజ్ఞాయై నమః అని చెప్పుకోవాలి. నవరసములనందు పూర్తి అధికారమున్న తల్లి అని దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే, సంగీతము, సాహిత్యము ఇవన్నీ కూడా ఈ కళల్లో ఏ మాధుర్యం ఉందో, ఏ గొప్పదనం ఉందో దాన్ని ఆనందించేటువంటి స్వభావాన్ని రసజ్ఞత అంటారు. ఈ రసజ్ఞత కూడా అమ్మవారి అనుగ్రహమే. రసం అనేది అమ్మవారే. రసజ్ఞత గురించి ఆనందవర్ధనుడు ఆనందమీమాంసలో ధన్యాలోకంలో ఆయన దాని గురించి వివరించారు. బ్రహ్మానందం యోగులకి తప్ప ఇంకెవ్వరికీ లభించదు. దానికి దగ్గరగా ఉన్న ఆనందం కావ్యానందం. అద్భుతమైనటువంటి కావ్యం చదువుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆనందం మనిషి పరంగా మనిషి ఆనందాలన్నింటిలోకి మించిపోయినటువంటి ఆనందం. దాన్ని బ్రహ్మానంద బ్రహ్మచారి అని చెప్పారు. కావ్యశాస్త్ర వినోదేన కాలో గచ్చతి ధీమతాం వ్యసనేన చ మూర్ధానాం నిద్రాయా కలహేన వా. అంటే బుద్ధి కలిగిన వాళ్ళు కావ్యశాస్త్ర పఠనాలతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. మూర్ఖులు వ్యసనం, నిద్ర, తగువులతో కాలాన్ని గడుపుతూ ఉంటారు. బ్రహ్మానందమే అంటే పరబ్రహ్మ అనుభవమే రసం. దాన్ని అనుభవించేటువంటి ప్రజ్ఞాన స్వరూపిణి బ్రహ్మానికి అభిన్నం. అమ్మ అనుగ్రహం ఉంటేనే రసజ్ఞత వస్తుంది. ఇది మనం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది. ఓం ఐం హ్రీం శ్రీం రసజ్ఞాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.